ఈ వీడియోలో పూర్వ బాల్యదశ సంరక్షణ విద్యలోని తర్వాతి అంశం గురించి తెలుసుకుందాం. మొదటగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 సంవత్సరం నుంచి 1941 సంవత్సరం వరకు ఈయన బిరుదు గురుదేవునిగా పేరుగాంచారు. గురుదేవునిగా పేరుగాంచారు. శాంతి నికేతన్ స్థాపకులు. పిల్లల అభ్యసనం అనేది ఆనందదాయక అనుభవాలను అందించేదిగా ఉండాలని వీరి భావన. ప్రకృతి పరిసరాలు పిల్లలకు ఎంతో అద్భుత అనుభవాలు అందిస్తాయని వీరి నమ్మకం. ప్రకృతిలో చెట్ల మధ్యన పిల్లలు మొక్కల గురించి, పక్షుల గురించి అనేక విషయాలను సహజ సిద్ధంగా పరిశీలిస్తూ నేర్చుకుంటారని ఈయన భావన. రవీంద్రనాథ్ ఠాగూర్ దాంట్లో ముఖ్యమైన పాయింట్స్: గురుదేవునిగా పేరుగాంచారు, శాంతినికేతన్ స్థాపకులు, పిల్లల అభ్యాసనం అనేది ఆనందదాయక అనుభవాలను అందించేదిగా ఉండాలని వీరి భావన, ప్రకృతి పరిసరాలు పిల్లలకు ఎంతో అద్భుత అనుభవాలు అందిస్తాయని వీరి నమ్మకం. ప్రకృతిలో చెట్ల మధ్యన పిల్లలు మొక్కల గురించి, పక్షుల గురించి అనేక విషయాలను సహజ సిద్ధంగా పరిశీలిస్తూ నేర్చుకుంటారని వీరి భావన. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఇది. తర్వాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. – 1869 నుంచి 1945 వరకు బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అంటారు. విద్య అంటే భౌతిక, మానసిక
ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించి సమగ్ర వికాసానికి తోడ్పడాలని గాంధీజీ భావన. చేయడం ద్వారా నేర్చుకోవడం జరగాలని గాంధీజీ భావించారు. శిశువు మొదటి బడి శిశుగృహమే. శిశువు మొదటి బడి శిశుగృహమే అని గాంధీజీ గారు అన్నారు. గాంధీజీ గారిలో ముఖ్యమైన పాయింట్స్: బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అంటారు. విద్య అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించి సమగ్ర వికాసానికి తోడ్పడాలని గాంధీజీ గారి భావన. చేయడం ద్వారా నేర్చుకోవడం, శిశువుకు మొదటి బడి శిశుగృహమే అని అన్నారు. తరువాత గిజుబాయి బదేకా. (1885 నుంచి 1939) మాంటిసోరీ బోధనా విధానంతో ప్రభావితం కాబడ్డారు. మాంటిసోరీ బోధనా విధానంతో ప్రభావితం కాబడ్డారు. కాబట్టి మనం దేశానికి అనుగుణంగా పూర్వ ప్రాథమిక విద్యపై మొట్టమొదటగా ప్రయత్నం చేసిన భారతీయ విద్యావేత్తల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిజుబాయి బదేకా ప్రముఖులు. పూర్వ ప్రాథమిక విద్యపై మన దేశంలో మొట్టమొదటగా ప్రయత్నం చేసిన భారతీయ విద్యావేత్త, గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మూసపోసిన బోధనా పద్ధతులు, పాఠ్య పుస్తకాలు, పరీక్షలు, పాఠ్య ప్రణాళిక, టైం టేబుల్ మొదలైన సాంప్రదాయక బోధనను పక్కకు నెట్టి ప్రాథమిక స్థాయిలో 4వ తరగతి పిల్లలకు భాష, భూగోళం, చిత్రకళ, నాటకం మొదలైన అనేక విషయాలను పిల్లలు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆట, పాట, మాటలతో, క్షేత్ర పర్యటనతో, కథా పుస్తకాలతో నూతన వరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలను కల్పించి అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టిన విద్యావేత్త గిజుబాయి. ఈయన అద్భుత ప్రయోగాల రూపమే ఆయన రచించిన పగటి కళ అనే పుస్తకం. ఈయన తారాబాయి మోదక్తో కలిసి సౌరాష్ట్ర మరియు విదర్భ ప్రాంతాలలో నూతన బాల శిక్షాన్ సంఘ్ 1925లో ఏర్పాటు చేశారు. తారాబాయి మోదక్తో కలిసి సౌరాష్ట్ర మరియు విదర్భ ప్రాంతాల్లో నూతన్ బాల శిక్ష సంఘ్ 1925లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీరు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు కూడా స్థాపించారు. ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు మాంటిసోరీ బోధనా విధానంతో ప్రభావితం కాబడిన వ్యక్తి
పూర్వ ప్రాథమిక విద్యకు మన దేశం నుంచి మొట్టమొదట ప్రయత్నం చేసిన భారతీయ విద్యావేత్త గిజుబాయి బదేకా. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మూసపోసిన బోధనా పద్ధతులు, పాఠ్య పుస్తకాలు, పరీక్షలు, పాఠ్య ప్రణాళిక, బోధనను పక్కకు నెట్టి ప్రాథమిక స్థాయిలో 4వ తరగతి పిల్లలకు భాష, భూగోళం, చిత్రకళ, ఆటపాటలు, నాటకం మొదలైన అనేక విషయాలు పిల్లలు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆటపాట, మాటలతో, క్షేత్ర పర్యటనతో, కథలు, పుస్తకాలతో నూతన వరవడిలో పిల్లలు నేర్చుకునే తగిన అవకాశాలు కల్పించిన అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టిన విద్యావేత్త గిజుబాయి. ఈయన అద్భుత ప్రయోగాల ప్రతిరూపమే ఆయన రచించిన పగటి కళ పుస్తకం. అదేవిధంగా తారాబాయి మోదక్తో కలిసి సౌరాష్ట్ర, విదర్భ ప్రాంతాలలో నూతన బాల శిక్షాన్ సంఘ్ 1925లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. తరువాత తారాబాయి మోదక్ గారి గురించి తెలుసుకుందాం. (1882 నుంచి 1973 వరకు) గ్రామీణ ప్రాంత నిరుపేద పిల్లలు బడి ఒడికి రాలేకపోయినా నిరుపేదల ఇంటి వద్దకే బడి అనే భావనతో అంగన్వాడీ భావనను మొదట అభివృద్ధి చేసిన వారు తారాబాయి మోదక్. మాంటిసోరీ పద్ధతులను విధానాన్ని అనుసరించారు. విధానాన్ని అనుసరించి వీరు గిజుబాయి బదేకాతో కలిసి మాంటిసోరీ పద్ధతులను అనుసరించి గిజుబాయి బదేకా తో కలిసి గ్రామీణ నిరుపేద పిల్లల కోసం ఒక నూతన బోధనా విధానాన్ని రూపొందించారు. నూతన బోధనా విధానాన్ని రూపొందించారు. వీరు గిరిజన పిల్లల కోసం థానే జిల్లాలోని కోస్బాద్లో విద్యా సంస్థను ఏర్పరిచారు. వీరు స్థానికంగా లభించే వనరులను పిల్లల బోధన అవసరాలకు అనుగుణంగా మాంటిసోరీ సూత్రాలను అనుసరించారు. తారాబాయి మోదక్ గారు 1882 నుంచి 1973 వరకు బడి ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంటి వద్దకే బడి అనే భావనతో అంగన్వాడీ భావనను మొదట అభివృద్ధి చేసిన వారు తారాబాయి మోదక్. మాంటిసోరీ పద్ధతులను అనుసరించి గిజుబాయి బదేకాతో కలిసి గ్రామీణ నిరుపేద పిల్లల కోసం ఒక నూతన బోధనా విధానాన్ని రూపొందించారు. వీరు గిరిజన పిల్లల కోసం థానే జిల్లాలో కోస్బాద్లో విద్యా సంస్థను ఏర్పరిచారు. ఇప్పుడు పూర్వబాల్య దశ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శిశువు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటి నుండి 8 సంవత్సరాల వయస్సు వరకు ఎంతో క్లిష్టమైనదిగా ప్రపంచ వ్యాప్తంగా విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దశనే పూర్వబాల్య దశ అంటారు. ఈ దశపైనే శిశువు తదుపరి జీవిత వికాసం ఆధారపడి ఉంటుంది. ఈ దశలో శిశువు పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇది పునాది వయస్సు, పిల్లల జీవితానికి నిజమైన పునాది.
ఈ దశలోనే పడుతుంది. పిల్లలు అనేక ప్రవర్తన రీతులు అంటే వివిధ వైఖరులు, ఉద్వేగాలు రూపొందుతాయి. వైఖరులు, ఉద్వేగాలు వ్యక్తం చేస్తారు. ఈ దశలో పిల్లల్లో జరిగే సాంఘికీకరణము, వ్యక్తిగత అలవాట్లు, సాంఘిక విలువలు వారి జీవిత పర్యంతం ప్రభావం చూపిస్తాయి. ఎరిక్సన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఎరిక్సన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం ఈ దశ తొలినాళ్లలో పిల్లల అవసరాలను వారి తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఇతరుల తీర్చినప్పుడు ఆ పిల్లల్లో నమ్మకం అనే లక్షణాంశం, వారి అవసరాలు తల్లి తండ్రులు తీర్చినప్పుడు వారిలో నమ్మకం అనే భావన ఏర్పడుతుంది. వారి మూర్తిమత్వంలో పెంపొందుతుంది. ఈ లక్షణాంశం వీరి మూర్తిమత్వంలో జీవిత పర్యంతం కొనసాగుతుంది ఇది ఏర్పడినప్పుడు. అలా కాకుండా పిల్లల అవసరాలను తల్లి గాని తండ్రి గాని తీర్చినప్పుడు ఇతర కుటుంబ సభ్యులు గాని ఇతరులు గాని నిర్లక్ష్యం చేస్తే, అంటే పిల్లల అవసరాలు తీర్చకపోయినట్లయితే ఆ పిల్లల్లో మూర్తిమత్వంలో అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. అపనమ్మకం అది వారి మూర్తిమత్వంలో జీవిత పర్యంతం కొనసాగుతుంది. అదే విధంగా స్వయం ప్రతిపత్తి, సందేహము, చొరవ చూపటం, తప్పు చేస్తానన్న భావన, శ్రమించడము, న్యూనతాభావం మొదలైన లక్షణాంశాలు పిల్లల మూర్తిమత్వంలో వారు పొందే సాంఘిక అనుభవాల వల్ల, వారు చేసే పనుల్లో సాధించే విజయాలు అపజయాల వల్ల రూపొందుతాయని, అవి వారి జీవిత పర్యంతం కొనసాగుతాయని ఎరిక్సన్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి, సందేహము, చొరవ చూపడము, తప్పు చేస్తానన్న భావన, శ్రమించడం, న్యూనతా భావన మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ దశలో పిల్లలు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సమవయస్కులు, ఇరుగు పొరుగు ఇతరులు ప్రవర్తించే తీరును బట్టి వారిలో సరైన స్వీయ భావన పెంపొందుతుంది. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం సంతోషంగా ఉండేందుకు 3 ముఖ్యమైన కారకాలు. 1 ఆప్యాయత, 2వది అంగీకారం, 3వది సాధించడం.